సుమతి చురుకంటి, పవన్ రెడ్డి, నూతనకల్లు, సూర్యాపేట దగ్గరలో నూతనకల్లు. అమ్మ సుశీల, నాన్న నాగం మల్లారెడ్డి. నాన్న టీచరు, అమ్మ ఊళ్ళో సర్పంచ్గా పనిచేసింది, మహిళా మండలి సెక్రటరీగా చేసింది. ఆ రోజుల్లోనే పళ్ళపొడి తయారు చేయడం, బేబీ షో, చిన్న బేబీ షో అని చిన్నపిల్లలకు షో పెట్టడం, ప్లస్ ఇట్లా కుట్టు మిషన్లు, బాల్వాడి సెంటర్లు పెట్టియడము, చాలా కార్యక్రమాలు చేసింది అమ్మ. అప్పట్లో ఇందిరాగాంధీ కోసమని హైదరాబాద్కు బస్సు వేసుకొని ఆ ఊరు నుంచి మహిళలందరినీ ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొచ్చింది. నేను అప్పుడు 9th క్లాస్ చదువుతున్నా, అమ్మతో పాటు నేను కూడా అదే బస్సులో వచ్చాను ఇందిరాగాంధీని చూడడానికి. నాన్న ఎంత ఉన్నా కడుపులోనే భరించేవాడు, బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయేది. అది కొంత వచ్చింది నాకు నాన్న ద్వారా. అమ్మనేమో మంచి ఇది అనమాట, అంటే ఆర్గనైజర్. అమ్మ ఒక్కతే, తాత అమ్మమ్మలకు ప్రతి ఒక్కటి ఆమె చేసేది కాబట్టి ఇప్పుడు నాన్న వాళ్ళ భూములు అమ్మినా ఏది చేసినా నాన్న పట్టించుకోకపోయేది. అమ్మ ముందుండి అమ్మడం కానీ, వసూలు చేయడం కానీ, తిరగడం కానీ, ఆ ఫైటింగ్ నేచర్ ఒక్కతే ఉండి తను ఎవరితో ఏమీ షేర్ చేసుకోకుండా చేసుకునేవాళ్ళు లేక ఆమె పడ్డ బాధలు కూడా చూసాం మేము. అయితే ఫైటింగ్ నేచర్ అంటే పోరాడే తత్వం అమ్మ నుంచి వచ్చింది, కడుపులో గుమ్మనంగా దాచుకునే తత్వం నాన్న నుంచి. నూతనకల్లోని 10th కావడంతో మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత చిన్నబాబు డెలివరీ టైంలోనే నేను స్టడీస్ మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. అలా ఇంటర్ రాశాను, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ద్వారా డిగ్రీ రాశాను. చుట్టూ అందరూ అదే లోకం కదా, మనం ఒక్కళ్ళమే అయితే భయం అనిపించేది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరిది అదే లైఫ్ స్టైలు, మాకు వేరే ప్రపంచం తెలియదు. అదే జాబు ఆయన చేసి రావడం, మేము పిల్లల్ని చదివించుకోవడం, సాయంత్రం కాగానే పిల్లల్ని చెప్పించుకోవడం, అడగడము, రాయించడము, వంట చేసుకోవడము, ఇల్లు చూసుకోవడం, చెట్లు పెట్టుకోవడం, ఈయన రావడం. మధ్యరాత్రి వచ్చేది. 3 షిఫ్ట్లు ఉండేది వీళ్ళకి, సింగరేణిలో 3 షిఫ్ట్లు ఉండేది. పొద్దున 8 o'clock పోయి ఈవినింగ్ 4 o'clock వచ్చేది. ఈవినింగ్ 4 నుంచి మిడ్ నైట్ 12 o'clock, మిడ్ నైట్ 12 నుంచి మార్నింగ్ 8, అలా అనమాట. అది ఇంకా అది తప్ప వేరే ఆలోచనలు లేవు. ఇంతకంటే బెటర్ లైఫ్ ఉంటుందని తెలియదు అసలు. వేరే ఊరికి వెళ్దామా, ఇంకేదైనా జాబ్ చూసుకుందామా అనేది ఆలోచనలు అసలు మైండ్కి లేనే వచ్చింది. ఇదే మహా బంగారం అన్నట్టు ఉండేది. అందరు పోతున్నారు, అందరు వస్తున్నారు, ఇందులో భయం ఏమో దేంట్లో లేవు. భయం కార్లో పోతున్నాం, యాక్సిడెంట్ అవుతుంది, కారు ఎక్కకుండా ఉంటామా. సార్ క్లాసెస్ ఇచ్చేది, వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి కూడా సారే క్లాసెస్ ఇచ్చేది. ఈయన ఫీల్డ్ నుంచి వచ్చారు, ఈయన ఎక్స్పీరియన్స్ తోటి క్లాసెస్ ఇచ్చారు. వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వచ్చి స్వీట్ ప్యాకెట్ అవో ఇవో పళ్ళో తీసుకొస్తే, ఎందుకు తీసుకొచ్చావి, తీసుకెళ్ళు, నేను ఎవరు తెమ్మన్నారు, అసలు ఇవన్నీ ఎందుకు అదేంటి సార్ హ్యాపీతో తీసుకొచ్చి. హ్యాపీ లేదు, మీ ఇంటికి తీసుకెళ్ళండి, పిల్లలు మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు, లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చుకో, అలా పంపిస్తూ ఉండేది. ఏంటి మనిషి తత్వం. అసలు అప్పటి నుంచి కూడా చాలా ఏదైనా ఇట్లనే ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చినా కూడా అక్కడక్కడ ఇచ్చేసి వచ్చేవాళ్ళు అనమాట పక్క వాళ్ళకు. నాకు కొంచెం అనిపించేది, ఇంటికి తేవచ్చు కదా, నాకు నచ్చకపోతే ఇవ్వచ్చు కదా అనిపించేది. ఆ తత్వం ముందు నుంచి ఉన్నది, అది ఆయన గొప్పతనం. హ్యాపీగా ఉంది. సార్తో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ క్లబ్ అయింది కదా ఇది, కానీ వీళ్ళు బాయ్ వాళ్ళు అప్పుడప్పుడు 2 yearsకి ఒకసారి టూర్స్ పెడుతుంటారు, ఫారిన్ టూర్స్ అవి ఇవి. అందులో వెళ్తుంటాను సార్తో పాటు నేను. అందరూ అక్కడ కూడా ఫ్రెండ్స్ అయినరు, కలిసి వెళ్తుంటాం, తిరుగుతుంటాం. అంటే వాళ్ళ లైఫ్లో మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఎటు పోయినా హ్యాపీ. చిన్నప్పటి నుంచి తెలిసిన తనే కాబట్టి మా అన్నయ్య ఈయన ఇద్దరు కూడా మా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మా పెళ్ళికి ముందు నుంచి కూడా వీళ్ళిద్దరు హైదరాబాద్లో రూమ్ తీసుకొని ఉండడం అయితే బెస్ట్ ఫ్రెండ్స్. ముందు నుంచి ఎరుకున్నదే కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ కొత్తగా మాకు చెప్పేది లేదు. నాన్న వాళ్ళు అనుకున్నారు, ఇద్దరికి కూడా ఇష్టం ఉండి పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత రాశారు. అసలు ఈయన వచ్చిందంటే నేను పారిపోయేది, ఇంట్లో ఉండకపోయేది, దూరం పోయి చూసేది. మళ్ళా మాది డ్రామాటిక్గా ఉండదు, ఏదైనా రియలిస్టిక్. అన్ని డ్రామాలు లేవు మాకు. నేనే గౌతమ బుద్ధుడిది అన్నయ్యతో పాటు రూమ్లో ఉన్నప్పుడు, గౌతమ బుద్ధుడిది పాల డబ్బాల మీద రేకులు వస్తాయి కదా, దాని మీద నఖ చిత్రం గోటితోటి బుద్ధుంది డ్రా చేసి బుద్ధం శరణం గచ్చామి అవన్నీ 3 రాశాడనమాట. అది అన్నయ్య బుక్స్లో వచ్చింది ఇంటికి. వెనక చూస్తే పవన్ అని పేరుంది. ఇది నా కోసమే పంపిండనే కాదు, కానీ నేను అట్లా ఫీల్ అయ్యి దాన్ని కొన్ని డికేట్స్ దాచుకున్నాను. అట్లా నేను దాచుకున్న మెమరీ అయితే నాకు లైఫ్ ఇట్లా గడిస్తే చాలు. మాకు పెద్ద పెద్ద ఇంకా ఏం కోరికలు లేవు. నాకేంటంటే అంటే ఫ్యామిలీలో నాన్న కానీ మామయ్య కానీ కొంచెం ఉన్న వాళ్ళకంటే కొంచెం అప్డేట్ అయ్యిండ్రు. వాళ్ళు టీచర్స్ కావడం అయితే ఆ రోజుల్లోనే కొంచెం అభ్యుదయ భావాలు
రిజిస్టర్ మ్యారేజ్ చేయడం అయితే ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే పూల మొక్కలు ఎందుకు, మనది దరిద్ర దేశం, మనది పాపులేషన్ ఎక్కువ, మనకు డబ్బులు తక్కువ, పూల మొక్కల బదులు కూరగాయ మొక్కలు పెంచుదాం అనేది ఒక నినాదం. ఆ రకంగా అసలు బ్రాహ్మణ్స్ ఎందుకు అనేది, పెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ స్టేజ్ మ్యారేజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇంత ఖర్చులు అనేది ఉద్దేశం, అట్లా పెంచిండ్రు. సో అట్లా కొంచెం అభ్యుదయంగా ఉండేసరికి మాకు కూడా కొంచెం అప్ టు డేట్ భావాలు కొంచెం ఉన్నాయి. అంటే ఎవరు పెద్దవాళ్ళు ఏం చెప్తారో నేను ఫాలోవర్నే, నేను ఎప్పుడు ముందుండాను, నెంబర్ 1 ఉండాలని నేను ఎప్పుడు అనుకోను, ఫాలో అవుతాను, నా నేచర్ అది. నాకు ఎప్పుడు ఎవరో ఒకరు గైడ్ చేయాలి, ఆ గైడెన్స్లో నేను బ్రహ్మాండంగా పోతాను, కానీ నన్ను గైడ్ చేయాలి. అట్లా అమ్మ వాళ్ళు ఏం చెప్పినా, అత్తయ్య వాళ్ళు ఏం చెప్పినా, ఈయనేం చెప్పినా వాటిని ఫాలో అవుతూనే వచ్చాను. ఇవాళ నేను ఇట్లా ఉన్నా అంటే అందరి కొంత కొంత తీసుకొని నన్ను నేను మౌల్డ్ చేసుకున్నాను. నాకు సొంతంగా ఈ అభిప్రాయాలంటూ అప్పట్లో అయితే ఏం లేవు, ఇప్పుడు కూడా నాకు ఏం లేవు. నా లైఫ్లో ఏమో ఎదురొస్తే వాటిని నేను తీసుకుంటున్నాను, కానీ ప్రత్యేకంగా ఇది కావాలి అది కావాలని ఏమి. ప్రతి వచ్చిన దాన్ని మనం రిసీవ్ చేసుకోవడమేనన్న. మన లైఫ్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, ఈ కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, అవన్నీ మనకి ఏది ఎదురొస్తే మన లైఫ్కు దాన్ని దాటుకుంటూ పోవాలి, కానీ ఆగిపోకూడదు ప్రవాహం. ఒకటే నాది నది, తన మది.